ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సవితమ్మకు కేటాయించడంపై బగ్గుమన్న టీడీపీ కార్యకర్తలు. పరిగి టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీరెడ్డి. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, నా పేరు లక్ష్మీరెడ్డి. ప్రస్తుతం నేను తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్గా ఉన్నా. పెనుగొండ కాన్స్టిట్యున్సీ, సత్యసాయి జిల్లా పెనుగొండ కాన్స్టిట్యున్సీ పరి మండల కన్వీనర్గా ఉన్నా. 2009లో నుంచి 2014 తెలుగు యువత అధ్యక్షుడుగాను, 2014 నుంచి 2019 వరకు తెలుగు యువత జిల్లా కార్యదర్శిగాను, 2019లో మన తెలుగుదేశం అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పార్థసారథి బీకే పార్థసారథి ఆదేశాలకు పార్టీని తల మీద వేసుకొని, నెత్తి మీద వేసుకొని పరిగి మండలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ధైర్యాన్ని ఎదుర్కొని ఈ స్థాయికి తెచ్చాం. నువ్వు ఒక IVRS సర్వే పెట్టావు. మీకు అప్పుడే నాయకత్వం కావాలంటే 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత IVRS పెట్టి ఎవరైతే పెనుగొండకి ఇన్ఛార్జ్ ఉంటుందని అడగాల్సింది. నువ్వు అడగలేదు. నీ కొడుకు నువ్వు మిస్కే అంటే వచ్చి పెనుగొండకు వస్తారు, కోట్లు ఖర్చు పెట్టిస్తారు, పాదయాత్ర 4 రోజులు ఖర్చు పెట్టించారు. ఈ ఖర్చు ఎవరికి సంబంధించి చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా మీతో. మీకు పార్టీ పట్ల నిజాయితీ ఉంటే, నాయకత్వ మార్పు కోరుకోవాలంటే ఎవరైతే ఇన్ఛార్జ్ అయితే బాగుంది అప్పుడే IVRS సర్వే పెట్టి అప్పుడే పరోక్ష ఎన్నికలు కానీ పెట్టి ఆ సవితంగా ఎన్నుకోవాల్సింది మీరు. అంతేగాని 4.5 సంవత్సరాలుగా పార్థసారథి గారితో వెట్టి చాకరీ కొట్టి చాకరీ చేయించి కనీసం అతన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలని డిస్కస్ చేశారంటే అది కూడా లేకుండా మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తించి సవితమ్మ గారిని మీరు క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఈ పట్ల కేవలం 10% ఉన్న సవితమ్మ అభిమానులను మీరు గుర్తుపెట్టుకొని కేవలం కమ్మ సామాజిక వర్గం, మా భర్త కమ్మ కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మీరు ఆమెకు టికెట్ అనౌన్స్ చేస్తే 90% ఉన్న పార్థసారథి గారి అభిమానుల్ని పార్థసారథి అకాడమీ మీరు ఎలా ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను నేను. ఖచ్చితంగా ఎవరో ఒకరు మేము ఇండిపెండెంట్గా ఉంటాం, ఎదుర్కొంటావా? నీ గెలుపు ఛాలెంజ్ చేస్తున్నా. ఖచ్చితంగా నీ వల్ల కాదు. పెనుగొండలో ఈసారి టీడీపీని గెలిపించలేవు నువ్వు. ఖచ్చితంగా ఉషశ్రీచరణ్ గెలుపుకి నువ్వే రాచబాట వేసావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మాకు లీకులు వచ్చాయి, రాబిన్ శర్మ టీం కూడా కొనేశారని. నీకు రాబిన్ శర్మ టీం రైట్ హ్యాండ్. నీకు రాబిన్ శర్మ టీం ఏదైతుందో వాళ్లే ఊపిరి, వాళ్లే తిండి, వాళ్లే నిద్ర. నీకు అన్ని వాళ్ళు చెప్పింది నువ్వు అంతా ఫాలో అవుతున్నావు. వాళ్లే సిస్టా లోహిత్ అయితే ఏమి, ఇంకా రాబిన్ శర్మ 10 లక్షల రూపాయలు కుమ్మిలించి వాళ్ళ ముందర దొబ్బితిని నీకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చి నీకు ఈ రోజు నువ్వు పెనుగొండలో క్యాండిడేట్ ని మార్చావు. ఖచ్చితంగా పండుగ అనుభవిస్తావు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఒక్కసారి ఆయన అనుభవం ఎంత, 37 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్టీ మారని వ్యక్తి నువ్వు. ఈరోజు అనౌన్స్ చేసిన వ్యక్తి రాజకీయ రంగేట్రం ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత 2000 వైఎస్ఆర్లో పోదామవుతారు ముగిసిలాట, ఆ తర్వాత ఇప్పుడు నువ్వు క్యాండిడేట్ అంటే రాజకీయ నైతిక విలువలు ఉన్నాయా లేదా, అసలు నువ్వు పాటిస్తున్నావా లేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి అర్థం చేస్తే అడుగుతున్నా నిన్ను. నీ కొడుకున్నాడు, నీ కొడుకు ఒకసారి ఓడిపోతేనే మీరు ప్లేస్ అంటే నీ కొడుకు మంగళగిరిలో దారుణంగా ఓడిపాడు. ఈరోజు ఎలా ఇచ్చామని చెప్పి ప్రశ్నిస్తున్నా. దొడ్డిదారిని మంత్రిని చేయిందే కాకుండా అసలు సిగ్గుందా మీకు? తెలుగుదేశం పార్టీలో మేము పుట్టినప్పటి నుంచి మా పెద్దలు బతికాం. ఈ రోజే మండల పార్టీ కన్వీనర్ రాజీనామా చేస్తున్నా. నువ్వు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు ఎలా గెలిపించుకుంటావో ఛాలెంజ్ చేస్తున్నా. గెలిపించరు, ముక్కు నేల మీద రాస్తా. ఓడిపోతే నువ్వు రాయవయ్యా చంద్రబాబు నాయుడు, నీ కొడుకు లోకేష్ కూడా అని చెప్పి ప్రశ్నిస్తున్న విధంగా ముగిస్తున్నా.